ఆచి చికెన్ మసాలా. పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో గుంటూరు జిల్లా వైసీపీ నేతలు పర్యటించారు. రైతులు నిల్వ చేసిన మొక్కజొన్న గోడౌన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు, అంబటి మురళి, లేళ్ల అప్పిరెడ్డి సహా వైసీపీ నేతలు పరిశీలించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాము నిల్వ చేసిన మొక్కజొన్న గోడౌన్ని ఈ నెల 10న తహసీల్దార్ సీజ్ చేశారంటూ రైతులు తెలిపారు. పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి గోడౌన్లో అక్రమంగా మొక్కజొన్న నిల్వ ఉంచారంటూ అంతకుముందు టీడీపీ కార్యకర్తలు, నేతలు దాడి చేశారని రైతులు అన్నారు. వివాదం కారణంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉందంటూ తహసీల్దార్ గోడౌన్ సీజ్ చేశారని చెప్పారు. మీరు ఒకవేళ అరెస్ట్ చేసుకోమని సవాల్ చేయండి, చూస్తాం. ఆడోళ్ళు కూడా లోపలికి వెళ్దాం, మేము కూడా వస్తాం. 10వ తారీఖుని వీళ్ళు వచ్చి సీల్ చేసేటప్పుడు మీరు అడ్డం కూర్చుంటే మిమ్మల్ని కొట్టారు. 400-500 మంది జనం వచ్చారు. అసలు పగలు కొట్టేటప్పుడు అన్ని వాళ్ళ నుంచి 400-500 మంది ఎవరున్నారా? ఒక్కళ్ళు కూడా లేనట్టే. పేరు కూడా మేము పెట్టలేదు. అయితే అయింది, కానీ కొంతమంది పేర్లు తెలియదు, కొంతమంది అదే మా అందరి దృష్టిలో ఉంది. డోంట్ వర్రీ, న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. మీరు జైలుకి వెళ్ళినా మీతో పాటు మేము వస్తాం. జైలుకి వెళ్ళడానికి మీరు భయపడమాకండి, ఊళ్ళోంచి వదిలి పారిపోమాకండి. కేసులు పెట్టినా భయపడకండి, వైసీపీ మీకు అండగా ఉంటుంది, పోరాడుతుంది అంటూ మామిళ్లపల్లి రైతులకు అంబటి రాంబాబు భరోసా ఇచ్చారు. అవసరమైతే తాము కూడా రైతులతో పాటు జైలుకు వస్తామని, ప్రభుత్వం గోడౌన్ సీల్ తీసే విధంగా కోర్టుకు వెళ్లి పోరాడతామని అన్నారు అంబటి. మావళ్లపల్లి మీద జరిగిన దాడి తప్ప ఈ రైతుల గోడౌన్ మీద జరిగిన దాడి మాత్రం అనుకోవద్దు. మావలపల్లిలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి దాడుల సంస్కృతి సరైనది కాదు. మేము అధికారంలోకి వస్తే మేము కూడా దాడులు చేయమే? ఏమండి, మేము అధికారంలోకి వస్తాం, రేపు దాడులు చేయాలి మేము? అది కాదు మార్గం. చట్ట ప్రకారం నడుచుకోవాల్సినటువంటి పద్ధతులు మీకున్నాయి. మీరు చట్ట ప్రకారం నడుచుకోకపోతే చూస్తూ సహిస్తూ ఊరుకోవని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి చెప్తున్నా, ఐజీకి, వీళ్ళ మీద పెట్టిన తప్పుడు కేసుని డిఎస్పీ ఎంక్వైరీ చేసి విత్డ్రా చేసుకోండి మర్యాదగా, లేదా అరెస్ట్ చేయండి, చూస్తాం సంగతి ఏంటో. మొత్తం అందరం వచ్చి పోలీస్ స్టేషన్ ముందు, జైలు ముందు కూర్చుంటాం. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఈ గోడౌన్ సీజ్ చేశారు. ఎందుకు సీజ్ చేశారు తెలుసా? దానిలో తప్పు ఉందని కదంట. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంట. ఎందుకు వచ్చింది లాండ్ ఆర్డర్ ప్రాబ్లము? పొరుగులో వచ్చి దాడి చేస్తే కదా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే వాళ్ళని అరెస్ట్ చేసి బొక్కలు వేయాలి. దీనికి సీల్ వేస్తారని నాకు అర్థం కాలేదు. ఇది ఒక వంక, భయపెట్టాలని. నీ ఉడత ఊపులకు భయపడడానికి మేము సిద్ధంగా లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళ వేస్తే వచ్చి మీ దగ్గర వాళ్తాం, ఆ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటాం. ఎంత పోలీసు ఆఫీసర్ అయినా చట్టం ముందు బట్టలు ఎదురీసి నిలబడతామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ అధికారులకు అందరికీ హెచ్చరిస్తున్నా, ఈ గోడౌన్లో ఉన్నటువంటి సరుకుని రైతులకు తక్షణమే మీరు విచారణ చేసి తక్షణమే రిలీజ్ చేయండి. రిలీజ్ చేయకపోతే చట్ట ప్రకారం మీ సంగతి కూడా తెలుస్తామని మనవి చేస్తూ ఆచి చికెన్ మసాలా.